హాయ్, సిజ్లింగ్ సౌండ్ వినిపిస్తుందా అండి? పెనం చక్కగా కాలిపోయింది. పైనుంచి మనం పిండి వేసేసి దోశ చేసుకుంటున్నాం. ఇది జొన్న దోశ అండి. చాలా ఈజీ టు ప్రిపేర్, కానీ ప్రిపరేషన్ టైం ఈజీ అని మేకింగ్ టైం కొంచెం ఇబ్బంది అనమాట. కొంచెం టైం పడుతుంది. అందుకని 2 పెనాలు పెట్టేసుకొని ఎవరిని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని వెయిట్ చేయించకుండా వేసేయచ్చు. ఇది నాన్ స్టిక్ ప్యాన్ ప్రిఫరబుల్ అండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను. దానిలో 1 కప్పు జొన్న పిండితో చేస్తాను ఇవాళ. మా ఫ్యామిలీకి సరిపోతుంది. ఫ్యామిలీ ఆఫ్ 3 అన్నమాట మేము. అందులో ఫస్ట్ ఏం చేస్తున్నానండి, చూడండి, గిన్నెలో ఒక చిన్న అల్లం ముక్క, ఒక 1/2 ఇంచ్ అంతా తురిమి పెట్టేసుకున్నాను. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కదా. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా చాపర్లో చాప్ చేసేసాను. దానిలో ఒక పచ్చిమిరపకాయ 1-2 వేసుకుందాం. వేసి చాప్ చేసేసాము. ఇప్పుడు ఆ గిన్నెలో నేను పిండి కలుపుతాను అనమాట. ఓకే, చాప్ చేసిన ఆనియన్స్ అన్నీ దానిలో వేసేస్తున్నాను. దీనిలో జొన్నపిండి కూడా వేస్తాను. అది కరెక్ట్గా 1 కప్ మెజర్ అనమాట. దానిలో కాస్తంత ఒక 1/2 స్పూన్ అన్ని జీలకర్ర వేసిన తర్వాత దీనిలో ఉప్పు వేసుకుందామండి. సీజనింగ్ చేసుకుందాము. తగినంత ఉప్పు, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం కారం, కాస్తంత పసుపు. దీనిలో ఇంకేం వేయమండి, ఓన్లీ జొన్నపిండి మాత్రమే. అందుకని అంత ఈజీ. ఇది స్టోర్ బాట్ జొన్నపిండే, నేనేమి ఇంట్లో కొట్టించింది కాదు. దీనిలో తగినంత వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఒక చేతిలో గట్టి విస్క్ ఉండాలండి. ఆ విస్క్తో నీట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మీకు తెలుసు కదా. మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్గా ఇష్టపడే వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చండి. డిన్నర్ టైంలో టైం ఉంటుందంటే అప్పుడు కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా. తగినన్ని నీళ్లు పోసి కాసిన పోసుకుంటూ దాన్ని ఉండలు లేకుండా నీట్గా కలిపేస్తున్నాను. చూడండి, కొంచెం గట్టిగా తిప్పేస్తే ఫాస్ట్గా విస్క్ని ఉండలు ఉండవన్నమాట. ఓకే, కొంచెం ఈ స్టేజ్లో ఉప్పు కూడా చెక్ చేసుకుందామండి. తర్వాత కాస్త ఎక్కువ సార్లు విస్క్ చేస్తేనే మంచిది. దానిలో ఉన్నదంతా ఒక్కసారి ఇలా మనం షేక్ చేసి దులిపేయచ్చు. ఏం చేయాలంటే తగినన్ని ఎక్స్ట్రా వాటర్ పడతాయండి. ఎక్స్ట్రా 1.5 గ్లాస్ పైన పడతాయి నా చేతిలో ఉన్న గ్లాస్కి. అందుకని వెజల్ పెద్దది తీసుకున్నాను. కొంచెం 1 కప్పు జొన్నపిండి అయినా కొంచెం వెజల్ పెద్దది తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే సీజనింగ్ చెక్ చేద్దాం, ఉప్పు సరిపోయిందా లేదా. కాస్త ఉప్పు పడుతుందండి. ఇప్పుడు రవ్వట్లు పోసుకున్నట్టు థిన్గా పోరింగ్ కన్సిస్టెన్సీలో వాటర్ పోసి అడ్జస్ట్ చేద్దాం. ఈ పిండి నానాలండి. 15 to 20 minutes మినిమం నానాలి. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత గెరెట్తో పైనుంచి ఇలా పోర్ చేసుకోవాలన్నమాట. రవ్వట్లు పోసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదండి, వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది కూడా చేసేసుకుంటారు చాలామంది, ఊరికే చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం. ఇది చక్కగా కాలాలండి. 2 పెనాలు పెట్టుకుంటే త్వరగా అయిపోతుందని చెప్పాను కదా, కానీ ఇది టైం పడుతుంది. సన్న మంట మీద పెట్టుకొని మంట పెంచుకుంటూ తగ్గించుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ నూనె వేసుకొని కాల్చేసుకోవాలి. చుట్టూ బ్రౌన్ అయిన తర్వాత ఇష్టం ఉంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు. చూడండి, బాగా కాలిన తర్వాత రెండో వైపు నుంచి టర్న్ చేసి చూపిస్తున్నాను. ఇది యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చండి. అల్లం పచ్చిమిరపకాయ ఉన్నాయి కాబట్టి పిల్లలకి అలా ఇచ్చేయచ్చు. మీకు ఇష్టం ఉంటే ఏదన్నా మీ ఫేవరెట్ చట్నీతో సర్వ్ చేసుకోండి. అల్లం పచ్చడి బాగుంటుంది దీనిలో, లేకపోతే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ దేంతో అయినా సర్వ్ చేసేసుకోండి. ఓకే, ఎంజాయ్.